ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్లో వచ్చే నేరేడు పళ్ళతో పిల్లలకు నచ్చే విధంగా 3 పదార్థాలతో ఇలా జల్లీ చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి నేను ముందుగా ఒక 1/2 కిలో నేరేడు పళ్ళు అయితే తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్లోని తీసేసుకుని వీటిని మెత్తగా జ్యూస్లా చేసుకోవాలండి. నేను చేతితోటి ఇలా చేసేస్తున్నాను. పిక్కలు వేరేగా తీసుకోవాలి. మిక్సీలన్నా వేసుకోవచ్చండి. ఇలా చేతితో కూడా సింపుల్గానే అయిపోతున్నాయి మనం బాగా పండినటువంటి నేరేడు పళ్ళు తీసుకుంటే. దీనివల్ల ఈ నేరేడు పళ్ళ వల్ల మనకు ఎంతో ఆరోగ్యకరం అండి. గొంతుకు కూడా చాలా మంచిది. పిల్లలైతే ఫ్రూట్ పళ్ళంగా తినరు కదా, వాళ్ళకి ఇలాగా జెల్లీ రూపంలో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను జ్యూస్ తీసుకుని వడకట్టేసుకున్నాను. మనం పిప్పు కూడా పాడేయకుండా మనం జామ్లా చేసి పెడితే పిల్లలు తింటారండి ఎంతో ఇష్టంగా. ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న జ్యూసు ఇది వచ్చింది. ఇందులోనే ఒక అరకప్పు పంచదార, ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. పంచదార వేసానండి, తర్వాత కార్న్ఫ్లోర్ వేసాను. అదొక అరకప్పు, ఇదొక అరకప్పు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. పంచదారే కాదండి, పటికి బెల్లం పొడి, బెల్లం కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పేనం పెట్టండి. పేనంలో వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి గరిటెతోటి బాగానే. అది వేడెక్కేంతవరకే దగ్గరుండి బాగా కలపాలండి. మనం ఏ విధంగా కలపకపోయినా కానీ అది ఉండగట్టేస్తుంది. దగ్గరే ఉండి జాయిగా సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల్లో అయిపోద్దండి. చాలా సింపుల్ ఇది చేసుకోవటం. ఇదిగోండి ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని, చిన్న ప్లేటు, దానికి నెయ్యి రాసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి మనం తయారు చేసుకున్నదంతా. ఇది ఒక 2 నిమిషాల్లో ఇది చల్లగా అయిపోద్ది. చూసారా అయిపోయింది చల్లగా. ఇలా ముక్కల కింద కోసుకోవడమేనండి ఇది. పిల్లలు నేరేడు పళ్ళు ఇస్తే తినరు కదా, తినడానికి ఇష్టపడరు పిల్లలు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. గొంతుకు మంచిది, గొంతుకు ఇన్ఫెక్షన్ అవన్నీ తగ్గుతాయి, ఆరోగ్యానికి మంచిదండి. ఇదే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పంచదార వేసుకోకుండా, ఎక్కువ నేరేడు పళ్ళు తినాలి కదా, పంచదార వేసుకోకుండా ఇలాగ మామూలుగా కార్న్ఫ్లోరు ఈ వాటర్తో చేసుకోవచ్చు. నేరేడు పళ్ళు రసంతో. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. ఈ విధంగా మనం కొంచెం పంచదార పౌడర్లో ఇలాగ అద్దుకునండి పక్కన ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే పిల్లలకి ఒక 10 రోజుల వరకు మనం ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.